హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక కథలను నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు ఈ కొత్త కథతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఎందుకంటే ఇది మేము జోషీడియో కౌన్సిల్ ప్రారంభించినటువంటి తొలినాళ్ళలో జరిగినటువంటి ఒక 3D కలర్ కథా చిత్రం. సో డైరెక్టెడ్ అండ్ రన్ బై అవర్ బిలవ్డ్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు. సో హీ ఈజ్ నో మోర్ విత్ అస్ నౌ. స్టిల్ హిజ్ లెగసీ అండ్ మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం యొక్క కహానీని ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని యొక్క కహానీ ఎక్కడ ప్రారంభమైంది, దీని యొక్క ఏ ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు, ప్రారంభించినప్పుడు దాని యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, అది తెలంగాణ 2014లో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. తర్వాత కేసీఆర్ హయాంలో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. ప్రస్తుతానికి రేవంత్ అన్న హయాంలో ఇంకొన్ని అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఏంది, దీని కథ ఏంటి? 2008లో చాలా తక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయన్నమాట. 2007లో నుంచి 2008 ఆ పీరియడ్లో మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కలిపి కూడా పట్టుమని ఒక 150 ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేకుండే. అప్పుడు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన గుల్బర్గాలో ఎక్కడో చదువుకున్నాడు MBBS. ఎక్కడ సీట్ దొరక్క ఆయన అక్కడ పోయేసి చదువుకొని వచ్చాడు అనమాట. సో మన పిల్లలందరూ కూడా బెంగళూరుకి, చెన్నైకి వెళ్ళి చదువుకునేవాళ్ళు. అందువల్ల చాలా ఉదారంగా ఇంజనీరింగ్ కాలేజెస్కి పర్మిషన్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే ఒక 400 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. ఓన్లీ ఈ 2 ఇయర్స్లో మొత్తం 500 ఇంజనీరింగ్ కాలేజెస్ అయినాయి. 2009, 2008లో ఆలోచనలో వచ్చినటువంటి పథకం, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇయర్, 8 లేదా 9లో ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అనేది ప్రారంభించారు. అసలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే అప్పట్లో మనకు 18,000 ఎంత ఉండేది ఫీజు, నాకు గుర్తున్న కాడికి 17,000 ఎంత ఉండేది. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు అనమాట. 17,000 అప్రాక్సిమేట్గా ఉండింది. దీంట్లో కేటగిరీల వారీగా విభజించి ఓసీ, బీసీ ఈ 2 కులాల వారికి వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంటు అంటే ఒక కొంత అమౌంట్, సర్టెన్ అమౌంట్ అంటే ఒక 10,000, 12,000 డిసైడ్ చేసి వాళ్ళకి ఇచ్చేయటం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీఈ మరియు మైనారిటీ, బీసీఈతో పాటు బీసీసీ ఈ కులాల వారికి ఏదైతే ఉందో వీళ్ళకి ఎంతైతే మనకు కాలేజ్ ఫీజు ఉంటుందో అంత ఇచ్చేటట్టుగా ఫుల్ రీయింబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని పలికారు. ఫుల్ రీయింబర్స్మెంట్. ఆ తర్వాత ఇది ఎంతంటే అప్పట్లో సంవత్సరంకి వచ్చేసి 3 lakhs ఎంతో ఇన్కమ్ ఉంటే ఇంతని, లేకపోతే వాళ్ళకి MRO సర్టిఫికేట్, పేదవాళ్ళు అని సర్టిఫికేట్ ఇస్తేనేమో ఈ రీయింబర్స్మెంట్ సర్టిఫికేట్ MRO దగ్గర పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట. ఏమని, మాకు బిలో పావర్టీ లైన్లో మేము ఉన్నాం, BPL ఉన్నాయని చెప్తే వాళ్ళకి ఈ రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తించేశారు. అయితే ఈ రీయింబర్స్మెంట్ రకరకాల కాలానుగుణమైనటువంటి మార్పులను చెందింది. తర్వాత కాలంలో ఈ 17,000 ఫీజు కాస్త 22,000 రూపాయలు అయింది. 22,000 రూపాయలు అయినా అప్పట్లో 17,000 మాత్రమే ఇస్తాము. దాని తర్వాత రిమైనింగ్ అమౌంట్ వచ్చి స్టూడెంట్ కట్టుకోవాలనే పథకం వచ్చింది. దాని తర్వాత 35,000 అయింది. అది 35,000 ఎప్పుడంటే రోసయ్య గారి పీరియడ్లో అనుకుంటా. రోసయ్య గారి పీరియడ్లో 35,000 ఉండింది. ఆయన ఏమని చెప్పిండంటే ఆ రోజు ఈ 35,000 ఫీజు కాకుండా ఇంకెంతన్నా రాని పిల్లలే కట్టుకునేటట్టుగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ జియో రూపాంతరం చెందింది. సో అప్పటి నుంచి ఎప్పుడు ఇది నాకు తెలిసి 2013 అనుకుంటా, 2013 నుంచి సేమ్ ఇదే 35,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇంకొకవేళ ఎక్స్ట్రా ఫీజు ఒక కాలేజీకి 70,000 ఫీజు ఉంది అనుకోండి. సో ఈ 35,000 ఫీజు డిఫరెన్స్ని స్టూడెంట్ పే చేసుకునేటట్టు. ఏ స్టూడెంటు, ఓసీ, బీసీ లేకపోతే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే తెచ్చుకోలేకుండా ఉంటారో వాళ్ళ వరకు ఇంత ఈ డిఫరెన్స్ అమౌంట్ని పే చేసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో ఎంత ఫీజు ఉన్నప్పుడు కూడా అది ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. ఇట్లా ఉండే అనమాట. అయితే ప్రస్తుత పరిస్థితి ఏముంది మనం మాట్లాడదాం ఏపీ మరియు తెలంగాణలో. అయితే ఇది మధ్యలో ఇంకొంత రూపాంతరం చెంది మా జగన్మోహన్ రెడ్డి అన్న పీరియడ్లో ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో, సపోజ్ ఒక 70,000 ఫీజు రీయింబర్స్మెంట్ ఉందనుకో, అది డైరెక్ట్గా అమ్మ ఒడి అని చెప్పేసి అమ్మ ఒడిలో వేయటం చేశారనమాట. అంటే అమ్మల ఖాతాల్లో వేయటం అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఆ పీరియడ్లో తల్లిదండ్రులకు కానీ ఆ పైసలు కానీ ఇచ్చినట్లయితే మనం ఇచ్చే డబ్బు వృధా పోకుండా పేరెంట్స్ వచ్చేసి కాలేజీని నిలదీసి కరెక్ట్గా క్వాలిటీ ఇన్సూరెన్స్ చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ఆ పథకం పెట్టారు.
మూలిగే నక్క మీద తాటిగా వేయబడ్డట్టు పాపం చాలామంది పేరెంట్స్ మంచోళ్ళు తీసుకొచ్చి కట్టారు. సగం మంది పేరెంట్స్ ఆ డబ్బులు ఇవ్వకుండా కాలేజీ వాళ్ళకి చుక్కలు చూపించారు. కానీ ప్రస్తుతానికి కూడా అదే సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి ఇప్పుడు కూడా కాలేజీలో అకౌంట్ పోవట్లేదు. అమ్మఒడి చేతిలోనే ప్రస్తుతానికి పడుతూ ఉంది. దానికి మరి మార్పు చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం మరి మార్పు చేస్తారా లేదని చూడాలి. వేరే తెలంగాణకు వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇప్పుడు సపోజ్ ఒక సిబిఐటి తీసుకుందాం. సిబిఐటిలో మనకు 1,40,000 ఫీజు ఉంటే కేటగిరీల వారీగా ఎవరు ఎంత పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీకు బిలో 8 lakhs ఇన్కమ్ ఉంది, ఓసీ, బీసీ ఇటువంటి క్యాస్ట్లో మీరున్నారు. ఓకే, మీకు 35,000 మినహాయింపు వస్తుంది. ఏది ప్రతి సంవత్సరం అంటే 4 yearsకి వచ్చేసి 1,40,000 మీరు కట్టే అవసరం లేదు, ఇది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. సో రిమైనింగ్ అమౌంట్ 1,05,000 రూపాయలని మీరు పే చేయాలి. రేపొద్దున మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, ఈ 1,05,000ని ఒకటేసారి మీరు ఆన్లైన్లో పే చేయాలి. కాబట్టి ఈ 1,05,000 మీరు రెడీగా పెట్టుకోవాలి. ఈ 1,05,000 ఇంటూ 4 సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటా పోవాలన్నమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అనుకో, ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే ఫుల్ రీఇంబర్స్మెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్సీ ఎస్టీ బీసీసీ బీసీఈ అండ్ మైనారిటీస్, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో, ఇది తెలంగాణ వరకు అండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళందరికి కూడా ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. వీళ్ళు ₹1 కట్టే పనిలే. కాలేజీలో 1,40,000 ఫీజు ఉంటే 1,40,000 ప్రభుత్వం ఇచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి డబ్బులు రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు కాకుండా ఉండి, మీరు 8 lakhs బిలో ఇన్కమ్ ఉండి, మీరు ఎస్సీ ఎస్టీ బీసీఈ బీసీసీ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు అయితే మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి పూర్తి స్థాయిలో అర్హులు. కాబట్టి మీరు ఎటువంటి ఫీజు, సిబిఐటి కాలేజ్ అయినా లేదా చిన్న కాలేజ్ అయినా, ఇది కాలేజ్తో సంబంధం లేదు, ఎనీ కాలేజ్ మీకు ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. అయితే 2024 సంవత్సరంలో దీనికి ఒక చిన్న మార్పు జరిగింది. ఈ మార్పు మంచికో చెడుకో కానీ జరిగిందనమాట. మా కేసీఆర్ సాబు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకు వీళ్ళకి ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి 50% ఇస్తుందన్నమాట. సపోజు సిబిఐటిలో 140 ఉందనుకుంటే, ఇందులో నుంచి 70,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. దీనికి 70,000 రూపాయలని స్టేట్ గవర్నమెంట్ వేసుకొని వాళ్ళకి ఫుల్ రీయింబర్స్మెంట్ ఇస్తుంది. ఇది పథకం. ఈ పథకంలో ఏం చేసిందంటే, ఇప్పుడు దాదాపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు 10,000 కోట్లు పెరిగిపోయి ఉన్నాయి. మా కేసీఆర్ సాబ్ టైంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 70,000 రూపాయల నిధుల్ని దారి మళ్లించేశారు. కాలేజీలకు ఇవ్వకుండా ఇతర పథకాలకి మళ్లించారు. రైతు బంధు అనుకోండి, లేదా కాలేజీలో అనుకోండి, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ మళ్లించేశారు. దాంతో ఈ డబ్బులు కాలేజీలకి చేరలేదు. అందువల్ల కాలేజీలకి డబ్బులు రానందువల్ల పిల్లవాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ కాలేజీలో ఇవ్వట్లేదు. వేలాది కంప్లైంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పోయినాయి. దాంతో ఈ సంవత్సరం నుంచి ఈ 1,40,000 రూపాయలని డైరెక్ట్గా మీ అకౌంట్కి వేసేస్తారు. మీరు ఏ కాలేజీలోనే చేరండి, కాలేజీ యొక్క ఫుల్ రీయింబర్స్మెంట్ మీకు పడిపోద్ది. డబ్బులు మీరు పోయి కాలేజీకి కట్టాలి. ఇది కొత్తగా వచ్చినటువంటి మార్పు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మా రేవంత్ అన్న ఢిల్లీకి పోయి ఉన్నాడు. వచ్చిన తర్వాత మంచి ఖతర్నాక్ జీవో ఏదైనా తీసుకొని వస్తే దీని మీద మనం రచ్చ రంబోలో చేద్దాం. కానీ ప్రస్తుతానికి పెద్ద ఆయన ఏదైనా జీవో తీసుకొచ్చేదాకా ఇది కాలేజీ వాళ్ళకి చుక్కలు కనిపించే జీవో, మనకేమో పండగ చేసుకునే జీవో. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు మనకు పడుతున్నాయి. మనం కాబట్టి కట్ చేసుకుని రిమైనింగ్ కాలేజీ వాళ్ళకి కడతాం, అంతే కదా. సో ఇదన్నమాట స్టోరీ. ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి అమెండ్మెంట్. ఇది కాకుండా ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో ఇతరత్ర ఇబ్బందులు ఏముంటాయి అనేది మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీది క్లియర్ అయిపోయింది. ఓకే, బీసీ ఓసీకి సంబంధించి మనం ఇప్పుడు దాకా కాలేజీ వాళ్ళు చేసే కరప్షన్ గురించి మాట్లాడాం కదా. ఇది మాత్రం గత 10 ఏళ్ల నుంచి నేను చేస్తున్నటువంటి దాదాపుగా 70% పేరెంట్స్ చేసే కరప్షన్ ఎటువంటిదో నేను చెప్తాను చూడండి. ఏమని చెప్పినారు, 8 లక్షల లోపు మీకు ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. మనోడు బెంచ్ కార్ వేసుకొని వస్తాడు ఫీజు రీయింబర్స్మెంట్ సర్టిఫికేట్ ఎత్తుకొని. ఓకే, ఇది స్ట్రైట్ అవే లూటీ కదా.
చాలామంది సింగరేణి ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి నెలకు 1,50,000 జీతం ఉంటుంది. అంటే వాళ్ళు 12, 14 లక్షలు అంటే వాళ్ళు ఆల్రెడీ క్రీమీ లేయర్ దాటిపోయారు. వాళ్ళు పోయేసి ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటారు. ఇంతవరకు 2008లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దొంగ ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకొచ్చి వీడు అనర్హుడైన ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్నారు అని ఒక్క కేసు కూడా నమోదు కాల. కాబట్టి ఇది ఉదారంగా వదిలేశారు. సరే వాడికి లేదని చెప్తున్నాడు, ఇచ్చేద్దాం, మంచిదే ప్రభుత్వానికి. కానీ మీరు చేసినటువంటి డబ్బు లేనటువంటి వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కానీ అన్నీ ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఒక దురాశ ఏదైతే ఉందో మీరు చేసినటువంటి ప్రక్రియ వల్ల ప్రభుత్వాలు 7,000 కోట్ల రూపాయల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని కాలేజీలకు ఆపేసినాయి. దానివల్ల అనేక కాలేజీలు మూతపడ్డాయి. అనేక మంది ఇంజనీరింగ్ కాలేజీలు క్వాలిటీ మెయింటైన్ చేయలేక సన్నగిలిపోయి తెలంగాణ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోయింది. అపరిచితుల్లో చెప్పినట్టుగా, సార్ మేము చేసింది ఇంత తప్పే కదా, నేను ఒక్కడనే చేసినాను కదా అని మీరు అనుకున్నారు. కానీ మీరు ఒక్కరు కాదు, మీతోటే మరో 50,000 మంది తయారయ్యారు. నిజంగా నేను నా కళ్ళతో చూసిన కాడికైతే 80% ఈ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తెచ్చేవాళ్ళందరూ కూడా దొంగ సర్టిఫికేట్సే తీసుకొస్తున్నారు. పేదవాళ్ళు లేరని నేను అంటలేదు. ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఆదరణ పొందొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొంది వాళ్ళు చదువుకొని సమాజానికి ఉపయోగపడితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఏదో ఒక రోజు అది రేవంత్ అన్నయ్య చేస్తాడా, లేకపోతే ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు చేస్తుందా, ఏదైనా ఒకరోజు ఎంక్వైరీ పడితే మీ ఉద్యోగాలు పోతాయి. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. ఇది చాలా తప్పు, అలా చేయొద్దు. ఓకే, ఇది ఫీజు రీయింబర్స్మెంట్ యొక్క స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అయితే ఫీజులన్నీ తగ్గించేశారు, ఇదైపోయింది. తెలంగాణలో కొంతమేరకు మెరుగ్గా ఉంది. ఈ టోటల్ స్ట్రక్చర్లో ఏదైనా ప్రభుత్వాలు కానీ ఇంకోటి కానీ ఒక పాలసీ డెసిషన్ చేసేటప్పుడు కడుపు మండిపోద్ది. మనం తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి కడుపు మండిపోద్ది అన్నమాట. పక్కన ఉన్నటువంటి బెంగళూరు కాలేజెస్, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కాలేజెస్, ఎంతెందుకు నేను కూడా హైదరాబాద్ కాలేజెస్, ఆంధ్ర కాలేజెస్ వరస్ట్గా మెయింటైన్ చేస్తున్నాయి, ఢిల్లీ కాలేజెస్ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి ఢిల్లీని ప్రమోట్ చేసి 100,000 అడ్మిషన్లు చేసిన. ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు అతి కొద్ది మంది చేసినటువంటి తప్పు వల్ల, మీరు దొంగ సర్టిఫికేట్లు ఎత్తుకొని వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ అనడం వల్ల, ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఎగ్గటం వల్ల, కాలేజీ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, తద్వారా క్వాలిటీ డెలివరీ కాలేకపోవడం వల్ల రాష్ట్రం కుంటుపడింది. రాష్ట్రంలో చదువుకోవాల్సినటువంటి వేలాది మంది విద్యార్థులందరూ కూడా బయట రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. చూడండి కన్సిక్వెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిందో. నేను ఒక మీటింగ్ జరిగింది సెక్రటేరియట్లో, నిన్న కాదు మొన్న, మన డిప్యూటీ సీఎం బట్టి సాబ్ తోటే. కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా రకరకాల కాలేజీల మీద కొన్ని రకాలైనటువంటి స్టాండర్డ్ ట్యాక్సెస్ వేసి 1,00,000 రూపాయలు ఫండ్ పెట్టి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో మా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు, మేము కాలేజీలు రన్ చేయలేకపోతున్నాం. ఒక్కొక్క కాలేజీకి 60-70 కోట్ల బకాయిలు పడిపోయి ఉన్నాయి. కొన్ని కాలేజీలకు 100 కోట్ల బకాయిలు పడిపోయి ఉన్నాయి. సార్ వాళ్ళు మరి మంచిగా సంపాదించుకున్నారు కదా, ఒక 100 కోట్లు తగ్గితే ఎవరైనా వ్యాపారస్తులు ఏం ఆలోచిస్తారంటే, విద్య వ్యాపారం కాదు అని మన చట్టంలో రాసింది. కానీ అత్యంత హయ్యెస్ట్ బిజినెస్ నడిచేటువంటి వ్యాపారమే విద్య. ఇది బహిరంగ రహస్యం. ఇందాక మీరు చెప్పినట్టుగా మీరెవరు పేదవాళ్ళు కాదు, కాలేజీ వాళ్ళు ఎవరు బుద్ధిమంతులు కాదు, అంతే కదా. ఇప్పుడు చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారు, సార్ వీళ్ళు దొంగలు, అందరూ డొనేషన్లు తీసుకుంటున్నారు. మరి 100 మందిలో 60-70 మంది మీరు దొంగ ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకొని అడ్మిషన్లు తీసుకుంటున్నారే, మీరు ఇంత దొంగతనం చేస్తే వాడు ఇంత దొంగతనం చేశాడు. సో మనమంతా ఒకటే జాతి, ఒకటే కులం. ఆలోచన చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కొనసాగి నిజమైనటువంటి పేద విద్యార్థులు లాభం పొందాలనుకున్నట్లయితే స్వచ్ఛందంగా మీకు అవసరం లేనటువంటి వాళ్ళు ఫీజు ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవద్దు అసలు. ఇదండి ఫీజు రీయింబర్స్మెంట్ కహాని. దీంట్లో ఇంకొక చిన్న కథ కూడా ఉందన్నమాట. సరే, గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టింది 4th ఇయర్ వరకు మీరు చదువుతారు. ఓకే, 4th ఇయర్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ కావాలిగా, కాలేజీ వాడి దగ్గర పోతాడు. వాడి దగ్గర రీయింబర్స్మెంట్ లేదు, మొత్తం కట్టించుకుంటున్నాడు వాడు. 1,40,000 కట్టించుకొని మీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాడు. ఏం సాధించినట్టు? సో మీ దగ్గర 1,40,000 కట్టించుకున్నారు. సో మీరు సర్టిఫికేట్ తీసుకొని పోయి మీరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటాడు. వీడికి 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 10 ఏళ్ళకో రీయింబర్స్మెంట్ వస్తుంది. మీ పైసలు పోయే, వానికి లాభం కలిగే. అసలు ఈ పంచాయతీ అంతా ఎందుకు? ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేదండి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అనేది, ఎక్కడ లేదు. దీనివల్ల అనవసరమైన కంట్రోల్ గవర్నమెంట్ పెట్టడం వల్ల తెలంగాణ విద్యా సంస్థలు అయితే తీవ్రంగా నష్టపోయినాయి. ఇంటర్న్ తెలంగాణ సమాజం, ఎట్ ది సేమ్ టైం తెలుగు సమాజం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నష్టం అనేది సమాజం మీద పూర్తి స్థాయిలో పడి
ఆంధ్రప్రదేశ్లో ఒక 300 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాడి దగ్గర ఫైనాన్షియల్ అవైలబిలిటీ లేక కాకులు గద్దలు ఎత్తుకుపోయినట్టు ఎస్ఆర్ఎం వాడు, విట్టోడు, తర్వాత అమృత వాళ్ళు, లేకపోతే ఎవడెవడో ఎక్కడి నుంచో స్టేట్ల నుంచి వచ్చి మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే బంగారు బాతుగుడ్లో అయిపోయినాయి. ఎందుకంటే మన కాలేజ్ చైర్మన్స్ దగ్గర ఫైనాన్షియల్ ఫండ్స్ లేవు, వాళ్ళు ఇన్నోవేషన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇన్నోవేషన్స్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులుండి ఇన్నోవేషన్ చేస్తాడో వాడు ఆటోమేటిక్గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దాటి వెళ్ళిపోయి బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు. తద్వారా మస్తు ఇబ్బంది జరుగుతుంది. ఇదండి ఈరోజు చందమామ కథ సమాప్తం. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.